నిర్గమకాండము 3:7-9 వరకు చదువుకుందాం. మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. ఎప్పటి నుంచో తెలుసు ఆయనకి, ఇప్పుడు పెడుతున్నారా? 400 సంవత్సరాల నుంచి వాళ్ళ దాసులు. కానీ ఎప్పుడైతే వారి హద్దులు దాటిపోయి తట్టుకోలేని పరిస్థితి వచ్చిందో నీ విడుదల సమయం వచ్చింది. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశములో నుండి విశాలమైన ఆగండి. కాబట్టి అనండి, అంటే కష్టాలు పెరిగిపోతే దాని పక్కనే ఉంది దేర్ ఈస్ ఎ కాబట్టి బిసైడ్ యువర్ కష్టాలు. ఇఫ్ యు డోంట్ నో దిస్ యు విల్ బి ఇన్ ట్రబుల్. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు a problem is also a time to shift you. It is also a shifting season. Your big problematic season is a షిఫ్టింగ్ సీజన్. నా గొప్ప కష్టాల కాలము నా జీవితాన్ని మార్చే కాలము, నా సమయాన్ని మార్చే కాలము, నా ఆశీర్వాద ఆరంభ కాలము. షిఫ్టింగ్ సీజన్. ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు శత్రువు ఏం చేస్తాడు? నీ దేవుడే కావాలని చేస్తున్నాడు, నీ ప్రార్థన వినట్లేదు, నేను చంపేయాలని చూస్తున్నాడు అని సైతానుడు చెప్తాడు. ఎవ్రీ ప్లాన్ ఆఫ్ ద వికెడ్ పర్సన్ టు ఎ గాడ్ లవింగ్ సైంట్ విల్ పుష్ హిమ్ టు హిస్ ప్రామిస్ ల్యాండ్. అంటే అర్థం ఏంటి? దేవుని ప్రేమించే వారికి వారి యొక్క అధిక భారమైన కష్టము వారిని దేవుని ప్రణాళిక చొప్పున వారి ఆశీర్వాదం వైపు వారిని నెట్టుతాది.